వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తాజాగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీతో పాటు కాటేతాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని వాల్తే రోడ్ వెస్ట్ వింగ్ లో ఉన్న కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని 8 కంపెనీలకు సునీల్ రెడ్డి 4 కార్యాలయాలు, విశాఖలోని 2 కంపెనీలకు 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటిలో సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మద్యం కేసు సంబంధించినటువంటి విచారణలో సిట్టు వేగవంతం చేసిన దర్యాప్తు ఏకకాలంలో హైదరాబాద్లోనూ అలాగే విశాఖపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్లో ఉన్నాం. వాల్తేరు రోడ్లో నా వెనుక కనిపిస్తున్నటువంటి భవనంలో 3వ అంతస్తులో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ 3వ అంతస్తులోనే నరెడ్డి సునీల్ రెడ్డి చెందినటువంటి సంస్థలు 2 సంస్థలు అంటే 2 కార్యాలయాలు ఈ 2 సంస్థల్ని ఈ కార్యాలయం నుంచే నిర్వహించారు. ఈ సమాచారాన్ని పూర్తిగా ప్రాథమిక సమాచారం తెలుసుకున్నటువంటి సిట్ దర్యాప్తు అధికారులు, ఉన్నతాధికారులు ప్రస్తుతం మనకి ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. కంపెనీలో ఉన్నటువంటి అనేక ఫైల్స్ కానీ, ఇతర హార్డ్ డిస్క్లు కానీ, కంప్యూటర్ సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని మొత్తం అంతా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మొత్తం 4 కార్యాలయాల్లో ఇంచుమించుగా 8 కంపెనీలు ఏర్పాటు చేస్తే విశాఖపట్నంలో సునీల్ రెడ్డి 2 కార్యాలయాలని ఈ ఒక కార్యాలయం నుంచే నడిపారు. అంటే 2 సంస్థలు అన్నమాట. వారికి చెందినటువంటి 2 సంస్థలు, గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంది, అలాగే మరొకటి షిప్పింగ్ కంపెనీగా చెప్తున్నారు. 2 కంపెనీలను కూడా ఇక్కడి నుంచి నిర్వహించారు. అయితే మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే సిట్ ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఏకకాలంలో హైదరాబాద్లో చెందినటువంటి బృందం, ఇక్కడ విశాఖపట్నం వచ్చినటువంటి సిట్ బృందం, ఈ 2 బృందాలు కూడా సమన్వయం చేసుకుంటున్నాయి. వారికి ఉన్నటువంటి సమాచారాన్ని ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుని ఇక్కడ లభిస్తున్నటువంటి ఆధారాలు, హైదరాబాద్లో వస్తున్నటువంటి అక్కడ సోదాలో వస్తున్నటువంటి ఆధారాలు రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటున్నారు. సీనియర్ ఉన్నతాధికారులు వచ్చారు. సిట్ చెందినటువంటి సీనియర్ ఉన్నతాధికారులు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో, ప్రధాన అంశంతో భాగంగా ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహించారు సునీల్ రెడ్డి. 2 సంస్థలను ఇక్కడ నిర్వహించారు. ఈ 2 సంస్థలు కూడా మనం చూడొచ్చు. వాటికి సంబంధించినటువంటి బోర్డు కూడా మనకు కనిపించదు. 3వ ఫ్లోర్ మనకు కనబడుతున్నటువంటి 3వ ఫ్లోర్లోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అంతా కూడా చేశారు. ఇక్కడ ఈ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా చాలా యాక్టివిటీ ఇక్కడ జరిగింది. ఈ కార్యాలయంలో యాక్టివిటీ జరిగింది. మనం చూడవచ్చు ఎక్కడ కూడా కార్యాలయం సంబంధించినటువంటి పేరు కానీ, దానికి సంబంధించిన బోర్డు కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఏ రకమైన బోర్డులు కూడా పెట్టలేదు. ఏ రకమైన బోర్డు పెట్టకుండా అక్కడ 2 కంపెనీలకు సంబంధించిన కార్యాలయాన్ని, ఒక కార్యాలయము 2 సంస్థల్ని సునీల్ రెడ్డి ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ భవనం దగ్గర ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు, గతంలో చాలా యాక్టివ్గా ఉండేది భవనం దగ్గర, కార్యకలాపాలన్నీ కూడా బాగా జరిగేవనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో దర్యాప్తు చేస్తున్న బృందంతో, విజయవాడలో ఉన్నటువంటి అధికారులతోటి, విశాఖపట్నంలో సోదాలు చేస్తున్న అధికారులు, ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడ లభిస్తున్నటువంటి ఆధారాలని, లభిస్తున్నటువంటి ఇతర సమాచారాన్ని అంతా కూడా వెంటనే ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులకి విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ పోలీస్ కమిషనరేట్ చెందినటువంటి స్థానిక పోలీసులు కూడా సహకారం ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ భవనంలోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే భవనం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. వారు ముందే స్పష్టం చేశారు, ఎవరిని కూడా పైకి వెళ్ళనివ్వడం లేదు. సోదాలు జరుగుతున్నటువంటి కార్యాలయం లోపలికి స్థానికంగా విశాఖపట్నం పోలీసులు వారు సెక్యూరిటీని ఇస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చినటువంటి సిట్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే సోదాలు పూర్తయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడతాననేటువంటి సమాచారాన్ని ప్రస్తుతం పంపించారు. సునీల్ రెడ్డి, నరెడ్డి సునీల్ రెడ్డి చెందినటువంటి 2 సంస్థలు ఇక్కడ ఈ కార్యాలయం నుంచే పనిచేశాయి. ప్రధానంగా ఏపీ మద్యం కేసు సంబంధించినటువంటి అనేక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉందని సిట్ అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తాజాగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీతో పాటు కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్ వెస్ట్ వింగ్లో ఉన్న కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని 8 కంపెనీలకు సునీల్ రెడ్డి 4 కార్యాలయాలు, విశాఖలోని 2 కంపెనీలకు 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటిలో సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తాజాగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీతో పాటు కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్ వెస్ట్ వింగ్లో ఉన్న కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని 8 కంపెనీలకు సునీల్ రెడ్డి 4 కార్యాలయాలు, విశాఖలోని 2 కంపెనీలకు 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటిలో సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోనూ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ హైదరాబాద్లో సోదాలు చేస్తుంది. హైదరాబాద్లో 5 చోట్ల, విశాఖపట్నంలో 4 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం ఈ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఉన్నటువంటి గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ LLPలో సోదాలు కొనసాగుతున్నాయి. అడిషనల్ SP ఆధ్వర్యంలో ఈ సోదాలంతా కూడా నిర్వహిస్తున్నారు. కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా ఒక్కొక్కరు ఎవరైతే ఈ కేసు అనుమానంగా ఉన్నారో దీంట్లో అంతిమ లబ్ధిదారులు, దీంట్లో కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యవహారంపై ఒక్కొక్క దానిపై దర్యాప్తు చేస్తుంది. ఇందులో 12 మంది ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 3కి బెయిల్ వచ్చింది. మరికొంతమందికి కూడా ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ మద్యం ముడుపులకు సంబంధించినటువంటి నగదంతా కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళిందనే మనీ ఫ్లోకి సంబంధించినటువంటి వ్యవహారంపై ఏపీ సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ దర్యాప్తులో పలు కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో పలు బోగస్ కంపెనీలు సృష్టించి వాటికి ఆ ముడుపులు మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో పలు కంపెనీలు ఏదైతే వీళ్ళ దృష్టికి వచ్చాయో వాటిలో సోదాలు చేస్తూ ఈరోజు విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నటువంటి 8, విశాఖపట్నంలో 4 కార్యాలయాలు మొత్తం ఏకకాలంలో సోదాలు చేస్తుంది. ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలెటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సికా పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్, గ్రీన్ సహా మొత్తం ఇక్కడ హైదరాబాద్లో 8, విశాఖపట్నంలో 4 కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి కార్యాలయం సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. ఇది గత కొంతకాలంగా ఇక్కడ రన్ అవుతూ ఉంది. ఇందులో మద్యం కుంభకోణం వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా సిట్ సోదాలు జరుపుతున్నటువంటి వ్యవహారంపై అప్పుడు మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది, అంతిమంగా ఈ మద్యం డిస్టిలర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఒక్కొక్కరి కంపెనీలు ఇతర వ్యవహారాలపై
ఒక్కొక్కరిపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి 8 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 కంపెనీలు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఈ మద్యం కుంభకోణం కేసులో 48 మంది మీద కేసు నమోదు చేశారు. ఇందులో 12 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అందులో 3కి బెయిల్ రాగా మరికొంతమందిపై కూడా ఇంకా నడుస్తుంది. ఇందులో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఆస్తులు జప్తుకు న్యాయకు సంబంధించినటువంటి సలహా కూడా తీసుకున్నారు. ఈ న్యాయం అనుమతులు కూడా తీసుకున్నారు. ఇందులో కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో ఈరోజు సోదాలు కొంత కలకలం సృష్టించాయి. ఇందులో నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కంపెనీలో సోదాల భాగంగా మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏపీ సిట్ భావిస్తోంది. సో ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బంజారాస్ ఉన్నటువంటి సాగర్ సొసైటీలో గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పికి సంబంధించినటువంటి ఈ కంపెనీలో గత 3 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో సిట్కి సంబంధించినటువంటి ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లో గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ వ్యవహారం కూడా గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో సోదాలు కొనసాగాయి. ఆ తర్వాత దిలీప్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైదరాబాద్లో సోదాలు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో సోదాలు జరగడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఈ దర్యాప్తులో ఈ కంపెనీలో ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. సో ఈ సోదాల్లో సాయంత్రం వరకు ఈ సోదాలు ముగిసిన తర్వాత మరికొంతమందిని కూడా ఇందులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఏపీ మద్యం కుంభకోణం కేసులో 48 మంది మీద ఈ కేసు నమోదు అవడం, ఒక్కొక్కరికి ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరికి లబ్ధి చేకూరింది, అంతిమంగా ఎవరికి ఈ డబ్బులు ముడుపులు చేరాయి అనేది ప్రధానంగా సిట్ దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సో ఈ కేసులో నేరుగా అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవహారం పైన దర్యాప్తులో వచ్చినటువంటి క్లూస్ ఆధారంగా ఒక్కొక్కరు కంపెనీలకు సంబంధించినటువంటి ఆస్తులను సీజ్ చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి న్యాయానుమతులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సోదాల తర్వాత మరికొంతమంది విషయం తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్లో ఉన్నటువంటి గ్రీన్ టెక్ ఎల్ఎల్పి సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. అదనపు ఎస్పీ ఇక్కడ మరొక 6 మంది సిబ్బందితోటి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు విశాఖపట్నంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఈ 8 కంపెనీలకు సంబంధించినటువంటి సోదాల్లో భాగంగా సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సోదాల్లో భాగంగా ఇప్పటివరకు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునే అంశం, సో ఇతర చోట్ల కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్ల ఆధారంగా సో మరికొన్ని విషయాలు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బంజారాహిల్స్లో ఉన్నటువంటి సాగర్ సొసైటీలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఫోటో